మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి మా నాన్నగారు అయితే పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తారు సార్. మమ్మల్ని చాలా సార్లు వార్న్ చేసేవాడు. చూస్తున్నంత సమయంలో ఈ విషయం తెలిసిపోయింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామానికి చెందిన పొలవేన గట్టుబాబు, వారి సతీమణి మంగ, అలాగే వారి బావమరుదు అయిన అశోక్ గారు, అహల్య, నలుగురు దంపతులు నిన్న ఒక కార్యక్రమం నిమిత్తం వెమ్లవాడకు వెళ్ళి వస్తున్న దారిలో వారి యొక్క కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది. అక్కడ చాలా తీవ్ర గాయాలైన వారు అక్కడ పొలవేని బాబు గారి సతీమణి మంగగారు అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది. మిగిలిన ముగ్గురు కూడా తీవ్ర గాయాల పాలై ఉన్నారు. ఆ వివరాలు వాళ్ళ కుమార్తె సుచరిత గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, వీరు ఎందుకు కోసం వెళ్ళారు, వారికి ఉన్న అనుబంధం ఏంటి, మిగిలిన వివరాలు చెప్పండి అమ్మా. వెమ్లవాడలో కడపకు పెట్టేది ఉండేది సార్. మా డాడీ వాళ్ళ బాబాయ్ కొడుకుది. మా డాడీ వాళ్ళ పేరు మీదనే ముహూర్తం ఉంది అంటే వెళ్ళారన్నట్లు కడపకు పెట్టుకున్నారు. వాళ్ళు మార్నింగ్ 4:30కే బయలుదేరారు. ఆ ముహూర్తం చూసుకొని రిటర్న్ లో వచ్చేటప్పుడు వెమ్లవాడ దర్శనం చేసుకొని వస్తున్నారు. యాక్చువల్గా లారీ కూడా రోడ్డు మధ్యలో ఉంది సార్. మరి మా నాన్నగారు అయితే పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తారు సార్. తను ఎప్పుడు ఒక 50 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళారు. మమ్మల్ని చాలా సార్లు వార్న్ చేసేవాడు, స్లోగా వెళ్ళండి అని. ఆయన డ్రైవింగ్ గురించి మాకు తెలుసు సార్. ఈవెన్ మా నాన్న లారీ కూడా చాలా బాగా నడుపుతారు. మరి ఏం జరిగిందని దేవునికే తెలుసు. చూస్తున్నంత సమయంలో ఈ విషయం తెలిసిపోయింది సార్. మాల మీద కూడా ఉన్నారు, అయ్యప్ప మాల వేసారు. ఎప్పుడు వేస్తూ ఉంటారా అమ్మా ప్రతి సీజన్ కి? ఇప్పటి వరకు ఎన్నిసార్లు వేసారు? 34. యాక్చువల్ గా రిటర్న్ కూడా ఆయన రావడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఇంకొక పడి పూజ ఉంది సార్. మా నాన్నగారే చేస్తారు. ఆయన పూజ కోసమే వస్తున్నారు. లేకుంటే ఇంకొక మ్యారేజ్ ఉండి అటెండ్ అయ్యేది, అది వెళ్ళలేదు. ఈ పూజకు అటెండ్ అవ్వాలనే వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందమ్మా? మరి మిగిలిన ముగ్గురు కూడా తీవ్ర గాయాలని అని తెలిసింది. ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ కండిషన్ ఏమైనా తెలిసిందమ్మా? మేనత్త సిటీ హాస్పిటల్లో ఉంది సార్. తనవి 2 knees డ్యామేజ్ అయిపోయినాయి టోటల్ గా. నాన్నగారు మా ఏది చాలా సీరియస్ పొజిషన్ లో ఉంది, క్రిటికల్ గానే ఉంది. ఇంకా వాళ్ళకి ఒక పార్ట్ అని కాదు సార్, అన్ని దెబ్బతిన్నవి. యాక్చువల్గా వాళ్ళకి రిప్స్ బ్రేక్ అయినాయి. దానివల్ల లంగ్స్ కి అవి కూర్చున్నట్ల ఇబ్బంది అవుతుంది. ఇంకా మా అమ్మాయికి అయితే మామూలుగా తలపైన తాకేసింది. ఇక్కడ ఇది గొంతు, ఆయన కంటిన్యూగా బ్లీడింగ్ అవుతుంది. అది కంట్రోల్ అవడానికి. మీరు ఎంతమంది సంతానం? మీరు అందరికి మ్యారేజ్లు అయినాయా? మీ యొక్క ముగ్గురు అయినాయి. నాకు ఒక బాబు, ఇంకా చెల్లెకి తమ్ముళ్ళకి ఇంకా పిల్లలు లేరు సార్. నానమ్మ ఉంది. మీ మామయ్య వాళ్ళ అశోక్ వాళ్ళకి 2 కొడుకులు, ఒక పాప, ఒక అమ్మాయి. వాళ్ళకు కూడా మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళకి పిల్లలు. గవర్నమెంట్ జాబ్ కూడా చేసి రిటైర్డ్ అయ్యారని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే రిటైర్ అయిపోయారు. ఏదేమైనా ఇది చాలా బాధాకరమైన విషయం. వారు మంచి భక్తులు అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. అయ్యప్ప మాలలు వేయడం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్డ్ అయి ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో అన్ని బరువు బాధ్యతలు తీరినాయి. ఇంకా సంతోషంగా వారి యొక్క సంతానం వాళ్ళ నుంచి వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళతో సంతోషంగా గడపాల్సిన పరిస్థితి ఉంది. కానీ అనుకోని విధంగా మృత్యువు ఎవరికి ఏ టైంలో ఎట్లా వస్తుందో తెలియదు. ఈ కుటుంబానికి మాత్రం చాలా దారుణంగా వారు ఇద్దరు మంచి బంధువులు మరియు స్నేహితులు. ఇద్దరు దంపతులు వాళ్ళ కుటుంబాలను కూడా మంచి పొజిషన్లో నిలబెట్టారు. గట్టుబాబు గారు, మంగ దంపతులు, అలాగే అశోక్, అహల్య దంపతులు ఒక శుభకార్య నిమిత్తం వెములవాడకు వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మంగగారు అక్కడికక్కడికే చనిపోగా గట్టుబాబు గారు, అశోక్ గారు, అహల్య గారు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. వారు తిరిగి కోలుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.
మరి మా నాన్నగారు అయితే పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తారు సార్. మమ్మల్ని చాలా సార్లు వార్న్ చేసేవాడు. చూస్తున్నంత సమయంలో ఈ విషయం తెలిసిపోయింది.